ఆదికాండం 18:10. అందుకాయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరల వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. మన తర్వాత మనం చూస్తే మరి సారా నిజంగానే గర్భవతి అయింది, కుమారుని కన్నది. మరి ఇది దేవుడు ఇచ్చాడు, దేవుడు వాగ్దానం అంటే ఇక్కడ ఏంటంటే సంతులేని దానిని ఇల్లాలుగా చెయ్యగలవాడు ఆయనే. హల్లెలూయా. ఇక్కడ చూస్తే రిబ్కా, ఆదికాండం మరి 25:21 చదవమ్మా. 25. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. చూడండి, ఆమె గొడ్రాలు గనుక ఆమె విషయమై ఎవరు? ఇస్సాకు దేవునికి మొరపెట్టగా యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. తర్వాత చూస్తే ఆదికాండం 30:22 చూస్తే ఇక్కడ రాహేలు గురించి ఇక్కడ రాయబడింది, చదవమ్మా. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. ఆమె ప్రార్థన చేసిందంట, దేవుని అడిగిందంట కదా. ఇక్కడ మనం చూసినాము రిబ్కా విషయంలో తన భర్త ప్రార్థన చేశాడు, రాహేలు విషయంలో ఎవరు ప్రార్థన చేసి ఆమె ప్రార్థన చేసుకుంది. తర్వాత 1 సమూయేలు 1:5 హన్నా ప్రార్థన. మరి తర్వాత మనం చూసినట్లయితే న్యాయాధిపతులు 13:2 మనోహ భార్య. తర్వాత మళ్ళీ 2 రాజులు 4:14 మనం చూస్తే గనెమిరాలు. తర్వాత చూస్తే లూకాసు సువార్త 1:7 చూస్తే ఎలిజబెత్. తర్వాత లూకాసు సువార్త 1:22-28 వరకు మనం చూసుకున్నట్లయితే కన్య అయిన మరియా. మరి వీరందరి విషయంలో మనం చూసినప్పుడు దేవుడు మరి ఆశీర్వదించాడని, దేవుడు ఇచ్చాడని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఈరోజు ఎవరైతే పిల్లల కోసం, ఉద్యోగం కోసం, భర్త కోసం, భార్య కోసం, దేనికోసం తను కనిపెట్టుకొని ఉన్నావో, ఆస్తి కోసం, ఐశ్వర్యం కోసం, మరి అవన్నీ కూడా దేవుడు ఇవ్వగలడు. ఎందుకు ఇక్కడ సంతులేని మరి స్త్రీ గురించి మాట్లాడాడు, ఎందుకు వీరందరి గురించి ప్రస్తావించాడు? ఇది జరగదు, గర్భఫలము లేదు, రాదు, కానీ దేవుడు ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటంటే అసాధ్యమైనది దేవుడు సాధ్యపరుస్తాడు. హల్లెలూయా. దేవుడు చెయ్యగలడు, దేవుడు దేన్నైనా వాడుకోగలడు, దేన్నైనా దేవుడు ఆశీర్వదించగలడు. ఎందుకు పనికి రాని వ్యక్తివైనా నువ్వు దేవుడు నిన్ను పనికొచ్చే వ్యక్తిగా చేయగలడు. నువ్వు చేయవలసిందల్లా ఒకటే, దేవా నా పైన నాకున్నటువంటి ఆ యొక్క ఆశ, ఆ యొక్క కోరికలన్నీ నేను వదులుకొని, ఇదిగో నా పైన పూర్తి అధికారం నీకు ఇస్తున్నాను, నా కుటుంబం పైన, నా పైన పూర్తి అధికారం నీకు ఇస్తున్నాను ప్రభా. నా యందు నిలిచి ఉన్నావని నమ్ముతున్నాను, నేను నీ యందు నిలిచి ఉండలాగన నాకు శక్తిని, జ్ఞానమును, కృపను దయచేయి అని నువ్వు ప్రార్థించాలా, వేడుకోవాలా. హల్లెలూయా. యెషయా గ్రంథం 41:10. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను ఉపేక్షింపక కొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా. మరి ఈరోజు మనము గనక దేవునికి లోబడి ఉంటే, దేవుని యందు విశ్వాసము కలిగి జీవిస్తే, ఈ లోకానుసారము కాదు, శరీరానుసారము కాదు, దేవుని వాక్యానుసారం మనం జీవించడం మొదలు పెడితే గనక, ఇదిగో నీ బలహీన పరిస్థితుల్లో దేవుడు నీకు తోడై ఉండి నిన్ను బలపరచడమే కాదు, నిన్ను ధైర్యపరుస్తాడు దేవుడు. హల్లెలూయా. నీకు ధైర్యమునిస్తాడు. ఈరోజు ఎంతమంది అయితే బలహీనమైన పరిస్థితిలో ఉన్నారో, వ్యాధిలో, లేమిలో, బాధలో, ఇబ్బందుల్లో, దుఃఖములో ఉన్నవా, అయితే దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. ధైర్యము తెచ్చుకో, ధైర్యము కలిగి ఉండు, ధైర్యము చేత ముందుకు వెళ్ళు. దేవుడు నీకు నీ జీవిత కాలమంతా కూడా నీకు తోడై ఉండి నిన్ను బలపరిచి ఆయన నీకు సహాయము చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.